హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లి పట్టి. పర్ఫెక్ట్గా పల్లి పట్టిని ఎన్ని రోజులైనా క్రంచీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. పల్లి చెక్కని ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ మనం పల్లీల్ని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. నేను 1.5 కప్పు పల్లీని తీసుకుంటున్నాను. ఈ పల్లీల్ని మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి పప్పు చెక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లీలు ఫ్రై అవ్వడానికి మనకి 15 to 20 మినిట్స్ వరకు పడుతుంది. ఇలా పల్లీలని గంటతో తిప్పుతూనే ఉంటే మనకి పల్లీలు అనేవి అన్ని సైడ్లో మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత పల్లీలని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మనకి ఇలా అంటే పొట్టు అనేది ఈజీగా రాలిపోతుంది. తర్వాత పల్లీల్ని బాగా నలుపుకొని పొట్టుని సపరేట్ చేసుకోవాలి. మనం ఇంట్లో పల్లీల నుంచి పొట్టు సపరేట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతాం కదా. మనందరి ఇంట్లో ఇలాంటి గెరెట్ ఉంటుంది కదా. ఇలాంటి గెరెట్ని తీసుకొని ఇలా చేయడం వల్ల పొట్టు అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మనకి పొట్టు అనేది ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా ఒక చోటనే ఉండి పని అనేది ఈజీ అవుతుంది. 1.5 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇందులో 1 లేదా 2 చెంచాలు వాటర్ యాడ్ చేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక ఇందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి పప్పు చెక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవడం కోసం కొంచెం పాకాన్ని వాటర్లో వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇది గట్టిగా రాయిలాగా అయితే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. చూసారు కదా, ఇలా గట్టిగా అవ్వాలి. లాస్ట్లో ఇందులో కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఇలా వంట సోడా వేయడం వల్ల మనకి ఎన్ని రోజులైనా పప్పు చెక్క అనేది చాలా క్రంచీగా ఉంటుంది. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలు పాకానికి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పల్లి పట్టిని వేసుకోవాలి. గిన్నెకి కూడా నెయ్యి రాసుకొని ప్లేట్ అంతా ఈ పల్లి పట్టి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా నొక్కుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇది చల్లారితే మనకి గట్టిగా అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే దీన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీన్ని 3 లేదా 4 గంటల వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లి పట్టిని ప్లేట్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఈ పప్పు చెక్క హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా తినవలసిన రెసిపీ అండి ఇది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.